ఇక వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో అవకతవకలు జరిగాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై యావత్ హిందూ సాంప్రదాయాలు గౌరవించేవారు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. లడ్డూ కల్తీ బాధ్యులపై 7గురితో సిట్ విచారణ చేపట్టినట్టు తెలిపారు. గత టీటీడీ ధర్మకర్త మండలి అధ్యక్షులు హిందూ మత ధర్మానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి దేవస్థాన స్వామివారి కార్యక్రమాల్లో స్వామివారికి నివేదించే ప్రసాదాల్లో తప్పులు జరిగాయి. ఇది యావత్ హిందూ సాంప్రదాయాలను గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ ఇవాళ మనస్తాపంతో ఆవేదనతో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భం. ఇది మా ప్రభుత్వం ఏర్పడిన ఈ 100 రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చిన వెంటనే దీని మీద ఏ విధమైన చర్యలు చేపట్టాలి అని చెప్పి ఆ తప్పుని నిర్ధారించడం కోసమే ఏ స్థాయిలో తప్పు జరిగింది, ఎవరు ఈ తప్పుకు బాధ్యులు అనేటువంటి దాన్ని నివేదికల ఆధారంగా చేయడానికే సీనియర్ ఐజీల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్ని సిట్ ఏర్పాటు చేసి వాళ్ళకి బాధ్యతలు కూడా నిన్న అప్పచెప్పడం జరిగింది. దాదాపు 7 మంది అధికారులతో సిట్ వేయడం జరిగింది. ఈ అధికారులకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి